ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో పీజీ విద్యార్థిని లైంగిక వేధింపులపై విచారణ జరుగుతుందని చెప్పారు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ జయసింగ్. లైంగిక వేధింపులకు పాల్పడిన ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. విచారణ కోసం 3 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నిందితునిపై చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా షీ టీంతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రిమ్స్ హాస్పిటల్లో మహిళల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జయసింగ్. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో కేసు ఒక ఇన్సిడెంట్ అయింది. మేల్ నర్సింగ్ ఆఫీసర్ ఒక ఫీమేల్ పీజీని మిస్బిహేవ్ చేయడం తెలిసింది. తెలంగాణ ఇమీడియట్ మేము ఎంక్వైరీ కౌంట్ పెట్టేశాను. ఎంక్వైరీ కౌంట్ పెట్టేసి ఇమీడియట్గా కరెక్ట్గా నివేదించాను గవర్నమెంట్కు. అదేవిధంగా మా జూడా అసోసియేషన్ వాళ్ళు ఎస్పీ గారు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్ 1 అరెస్ట్ చేశారు. ఈ విధంగా లీగల్గా అఫీషియల్గా మా వారికి చట్టం తరపు పనిచేసుకుంటుంది. అదేవిధంగా ఫ్యూచర్లో రిమ్స్లో ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉన్నా నాకు ఇమీడియట్ చెప్పాలి. ఎవరికి చిన్న ఇష్యూస్ నాకు చెప్తే ప్రాబ్లం లేదు, వాళ్ళ పేరు గోప్యంగా ఉంచుతాం, ఎటువంటి ఇష్యూస్ కాదు. అదేవిధంగా రిమ్స్ యొక్క స్టాఫ్ని పెద్ద కోరుకుందంటే ఫ్యూచర్లో కూడా ఎటువంటి రానియకుండా మనం మా దగ్గర ఒక సెక్షువల్ హారాస్మెంట్ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉంది. ఆల్ సీనియర్ ప్రొఫెసర్లు అందులో వాళ్ళు కూడా చెప్తా ఉంటారు. అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ బ్యాచెస్లో కూడా మా దగ్గర అందరూ మేల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఫీమేల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వాళ్ళు మెంటర్మెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా పోతా ఉంటారు. అదేవిధంగా మా ప్రొఫెసర్ సైకాట్రీ ఓంప్రకాష్ గారు కూడా వాళ్ళకి కౌన్సిల్ ఇస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఇటువంటి కాకుండా మేమందరం కృషి చేస్తామని, ఇటువంటి జరగకుండా పునరుద్ధం కాకుండా చూసుకోవాలని మీడియా